Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మనమందరం కూడా మానవులంతా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. అసలు కష్టాలు లేని మనిషి ఉన్నారా అనంటే నిజంగా ఒక ఆలోచించదగ్గ విషయమే. ఎందుకు అనంటే అది ధనికుల నుంచి పేదవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైన కష్టం, ఏదో ఒక రకమైన సమస్యతోటే ఉంటూ ఉంటారు. అంటే డబ్బు ఉంటే ఇంకో రకంగా, లేదు ఆరోగ్యపరంగా బాగాలేమో అంటే వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, డబ్బు లేదు అంటే ఆరోగ్యపరంగా బాగుండొచ్చు. అంటే ఏదో రకంగా మనం చూసుకున్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు కష్టాల పాలైతే అవుతున్నారు మానవులంతా కూడా. అసలు ఏంటి కష్టాలు అనేది ఇంకా తప్పవా? ఈ కష్టాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయా? అసలు ఏంటి కారణం, ఏంటి కష్టాలు రావటానికి? కష్టాలు రావడానికి కారణం అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయా అంటే ఎప్పటికీ ఉంటాయి. స్పష్టంగా చెప్పాలి అంటే పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కష్టమే. చచ్చేంత వరకు, చచ్చిన తర్వాత కూడా కష్టమే. చచ్చిన తర్వాత కూడా ఆత్మ పైకి పోలేక ఇటు కిందికి రాలేక ఇబ్బంది పడుతూ ఆత్మ వేలాడుతూ ఉంటుంది. అదే కష్టమే దానికి. ఇలా ప్రతిదీ కష్టమే. మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ధర్మంగా బ్రతకకపోవడము ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, భగవంతుడు మనకు సుఖాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు కష్టాలు వస్తాయి, ఒకప్పుడు సుఖాలు వస్తాయి. సరే, ఉదాహరణకి సుఖంగా ఉన్నాము. సుఖంగా ఉన్నప్పుడు నీవు భగవంతుడి విషయంలో కృతజ్ఞత చూయించుకోవటం లేదు. ఆ ఫలితం అనుభవించాలి కదా. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడికి పిలిచారు, గురువుగారు రండి మనం మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాము, ప్రేక్షకులకు కూడా చూద్దాం. అది నేను వచ్చి మీతో మాట్లాడి వివరంగా చెప్పగలిగి చేస్తే ఓకే, ఏందమ్మా నువ్వు పిలిచేది అని నువ్వు అన్న ప్రతిసారి పిలిచానుకో, ఇంకా నన్ను పిలవు కదా. అవునా కదా? ఏముంది జనానికి చెప్పేది, ఏముంది మీ స్టూడియోకి వచ్చి ఈ రకమైన మాట నేను అన్నాను అనుకో, ఇంకా నన్ను పిలుస్తావా? తద్వారా ఏమవుతుంది, నాకు కీర్తి ప్రతిష్టని ఆగమైపోయినట్టే కదా కదా. అలానే భగవంతుడు కూడా అన్నీ ఇచ్చినప్పుడు అన్నీ ఉన్నాయి, ఇంకా ఆయనకు చేసేది ఏముంది, పూజ, ఆయన గుడికి పోయేది ఏముంది, ఇది నా కష్టపడితే వచ్చింది అని అహంకారం నుంచి ఆయన పక్కకు పెట్టాము. ఏం చేస్తాడు, మనకున్న తగ్గిస్తాడు, కష్టం వస్తుంది. అంటే మనకి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తీసుకుంటే గమనించండి, రెండవ కథ దగ్గర నుంచి లెక్క వేస్తే ప్రతిదీ కూడా కృతజ్ఞత చూయించుకున్నదే కనపడుతుంది. రెండవ కథ లెక్క నుంచి ఎక్కిస్తే లాస్ట్ కథ వరకు కూడా, అంటే మొత్తం 5 కథల్లో 4 కథలు కూడా కృతజ్ఞత చూయించుకున్నదే కనపడుతుంది. మనకి బ్రాహ్మణుడు ఉన్నాడు, బీదస్థాయిలో ఉన్నాడు. అదే బ్రాహ్మణుడి మీద ప్రేమ కలిగి స్వామివారు ఇంకో ముద్దసరి బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ బీద బ్రాహ్మణుడికి సత్యాన్ని సమర్థం చేసుకుని ఆయన మంచి జరుగుతుంది. సరే చేసుకున్నాడు. ఆ రోజు అనుకోకుండా ఆయనకు ధనం రావడము, చేసుకోవడము, అలా చేసుకుంటూ ఉన్న సమయంలో కొంచెం క్రమేపీ తన దరిద్రాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత కట్టెలు అమ్ముకునేవాడు వచ్చాడు. ఈ బ్రాహ్మడు చేస్తుంటే చూసుకొని తన కష్టాన్ని కూడా బ్రాహ్మడు చెప్పుకుంటే, ఈ విధంగా చేసుకుని ఆయన నేను చెప్పినట్టు చేసుకో అంటే బ్రాహ్మడు చెప్పినట్టు ఆయన కూడా చేసుకున్నాడు. ఆయన కష్టం ఈయన కష్టం రెండు పోయినాయి. పోయినా కానీ ప్రతి నెల కూడా వ్రతం చేసుకున్నా అంటే కృతజ్ఞత చూయించుకుంటున్నారు. అవునా కదా? కష్టంలో ఉన్నప్పుడు స్వామి ఆదుకున్నాడు అని కృతజ్ఞత, చచ్చిందాక కృతజ్ఞత చూయించుకొని వ్రతం, స్వామివారి వ్రతం చేసుకుంటూ ఉన్నారు. అట్లా ప్రతి కథ తీసుకోండి. సంతానం లేదు, రాజుగారు సంతానం లేదు, చేసుకున్నాడు, సంతానాన్ని ఇచ్చాడు. అది చేసుకుంటూ ఉన్న సమయంలో వర్తకుడు వచ్చాడు, ఎందుకు చేస్తున్నారు ఏంది అంటే చెప్పాడు. నేను కూడా చేసుకుంటాను అన్నాడు, భార్యకు చెప్పాడు, చేసుకుందాం అన్నాడు. అన్నందుకు స్వామివారు సంతానాన్ని ఇచ్చాడు, కృతజ్ఞత చూయించుకోలేదు, వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు కాదు అప్పుడు కాదని మళ్ళీ ఏం చేశాడు, తీసుకుపోయి జైల్లో వేసాడు. రెండో కథకు వచ్చాడు, జైల్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఇలా మళ్ళీ స్వామివారిని వేడుకుంటే ఫోన్లే మళ్ళీ నన్ను తలుచుకున్నారు కదా అని ఆ కష్టం నుంచి మళ్ళీ బయట వేశాడు. మళ్ళీ వాళ్ళు కృతజ్ఞత చూయించుకున్నారు. ఇంకా అప్పటికప్పటి నుంచి ప్రతిసారి కూడా వ్రతం చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా చూడండి, రాజు అహంకారంగా, ఇందాక మనం చెప్పుకున్నాం, అహంకారంతో నా సొంతంగా వచ్చింది, ఇది నాది అని చెప్పేసి అహంకారం చూయించుకొని ఉంటా ఉన్నాం. రాజుగారు ఆయన లెక్కేసుకుంటే లాస్ట్ కథలో గొల్ల పిల్లలు అహంకారం, నేను ఇంత పెద్ద రాజుని, గొల్ల పిల్లలు వాళ్ళు చేస్తే, పిల్లగాళ్ళు చేస్తే వాళ్ళ పూజకు దండం పెట్టేది, వాళ్ళ ప్రసాదం తింటే
మామూలు జనం చూస్తే సామాన్యులు ఇచ్చిన దాన్ని తిన్నాడు అని చెప్పి నన్ను హీనంగా చూస్తారని, భగవత్ ప్రసాదాన్ని కూడా తీసుకుంటే నన్ను ప్రజలు గౌరవించరు అన్నట్లుగా ఆలోచించాడు. తీసి దేవుడు పక్కకు పెట్టాడు. మళ్ళీ బుద్ధి వచ్చి వాళ్ళతో కలిసి వ్రతం చేసుకున్నాడు. మళ్ళీ ఐశ్వర్యాన్ని పొందాడు, చక్రవర్తి మారాడు. అంటే ప్రతిదీ చూడండి, భగవంతుడికి కృతజ్ఞత చూయించుకుంటూ ఉంటే కష్టాలు రావు. ఇది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే, అలా భగవంతుడు ప్రతిదీ కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. తల్లిదండ్రులను విస్మరిస్తే, తల్లిదండ్రులను చూడకపోతే, పెళ్ళైతే అమ్మాయి అత్తామామల్ని చూడకపోతే, రెండు అలా వాళ్ళని చూడకపోయినా వాళ్ళని చూడనందుకు వాళ్ళ మనస్సు బాధ కలిగినందుకు కష్టాలు పాలవుతాం. సుఖంగా కనపడ్డా మానసిక వేదన ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కొన్ని కోట్లు ఉంటాయి, షుగర్ ఉంటుంది, తింటామా? గట్టిగా 4 చపాతీ తింటే మళ్ళీ షుగర్ పెరుగుతుంది, తినకపోతే నీరసం వస్తుంది. ఏమైంది? కోట్లు ఉన్నాయి, పూల మీద నడిచేంత కోట్లు ఉన్నాయి, డబ్బుల మీద నడిచేంత కోట్లు ఉన్నాయి. సుఖం ఏంటి? మానసిక వేదన. అన్ని కోట్లున్నా ఆ ఇంట్లో ఎవడో ఒకడు పిచ్చివాడిగా ఉంటాడు. మానసికమైనటువంటి ఎదుగుదల లేనివాడు ఒకడో ఒకళ్ళు ఉంటారు. లేదు వ్యసనాల పాలై ఉన్న ఆస్తి కరగదీసేవాడు ఒకడు ఉంటాడు, తయారవుతాడు. అంటే ఇక్కడ ఏంది? తల్లిదండ్రులను చూసుకోకపోతే ఆ మనస్సు వేదన వీళ్ళ మీద పడ్డది కదా, పితృదేవతల యొక్క శాపం తగిలింది కదా. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి మరి అన్ని సుఖాలు కూడా వస్తున్నాయి కదా అని అనుకుంటాం. నేను నా తండ్రిని చూడలేదు అనుకుందాం, ఆయన మానసికంగా బాధపడుతున్నాడు. అరే నా కొడుకు నా దగ్గర లేడు, పెళ్ళైన తర్వాత మారిపోయినాడనో, లేకపోతే ముందు నుంచే నన్ను దూరం పెట్టాడనో, ఏదో కారణంతో నా తండ్రి బాధపడుతుంటే ఆయన బాధ నాకు ఇక్కడ శాపంగా మారింది. తండ్రి బ్రతకుండంగా, తల్లిదండ్రులు ఉదాహరణకి బ్రతకుండగానే నేను వాళ్ళని పక్కకు పెట్టాను. వాళ్ళ మనసు అయితే బాధపడుతుందిగా. ఇదివరకు నా కొడుకు రోజు నా కళ్ళ ముందు ఉండేవాడు, ఏదో ఒక టైంలో చూసేవాడిని వాడిని, ఇప్పుడు నన్ను వృద్ధాశ్రమంలో పడేశారు, వాడిని అసలు చూడకుండా అయింది అని మనసు బాధపడుతుందిగా. అది శాపంగా మారింది. ఇంకొకటి, అదే తల్లిదండ్రి సరే నన్ను దూరం చేసినా వాడు సుఖంగా ఉండాలి అని అనుకుంటారు. సుఖంగా ఉండాలి అని వాళ్ళు మనస్సులో అనుకున్నందుకు మళ్ళీ వీడికి సుఖం వస్తుంది. వీడు కాస్త కష్టాల నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. రెండూ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాయి. మనసు బాధ పెట్టినందుకు శాపంగా మారి మన మీదకి వచ్చింది. వాళ్ళు నాది అయిపోయింది, ఇంకా వాడన్నా బాగుండాలి, నా మనవరాళ్ళు బాగుండాలి అనుకున్నందుకు వరంగా మళ్ళీ సుఖాలు వస్తున్నాయి. ఇలా తల్లిదండ్రుల నుంచి కూడా వస్తుంది. అంటే వాళ్ళ పట్ల పెంచి పెద్ద చేసి ఇంత చేస్తే వాళ్ళ పట్ల మనం రుణం తీర్చుకోలేకపోతున్నాము. తల్లి రుణం అసలే తీర్చుకోలేమంటారు, అసలు తండ్రి రుణం కూడా తీర్చుకోలేము. తల్లితో ఎంత సమానమో తల్లి 9 నెలలే మోస్తుంది, తండ్రి చచ్చిన దాకా మోస్తాడు. బరువు బాధ్యతలు పుట్టకముందు మెదడులో మోస్తాడు. బిడ్డ కానీ కొడుకు కానీ పుడితే వాళ్ళని ఎట్లా ఏంటి, వాళ్ళకి ఎంత రంగురంగుల డ్రెస్సులు తేవాలి, ఎంత అందంగా చూడాలి, ప్రతిదీ కూడా ఆలోచిస్తాడు తండ్రి ఇక్కడ మోస్తాడు, తల్లి ఇక్కడ మోస్తుంది, అంతే తేడా. తల్లిదండ్రులు ఇద్దరూ మోస్తారు. తర్వాత భూమి మీదకి వచ్చిన తల్లి తన బరువును దింపుకుంటుంది, తండ్రి మాత్రం కొనసాగిస్తూ ఉంటాడు చచ్చిందాకా. మంచి చదువు, మంచి పేరు రావాలి, వాడికి మంచిగా ఉండాలి, వాడు మంచి డ్రెస్ వేసుకోవాలి, రకరకాల కళలు అంటాడు కొడుకు మీద. మరి ఇవన్నీ కూడా మోస్తున్నాడు కదా. అందుకని తండ్రి రుణం కూడా తీర్చుకోలేము, తల్లితో పాటు తండ్రి రుణం కూడా తీర్చుకోలేము. ఏ జన్మకి సాధ్యం కాదు, అది ఏ జీవికి సాధ్యం కాదు. చీమ దగ్గర నుంచి లెక్కేస్తే మన వరకు కూడా ఏ జీవికి కూడా తల్లిదండ్రులు ఇద్దరు రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం అంటే వాళ్ళని చూసుకుంటూ ఉంటే కొంత ఉపశమనం, రుణం తీర్చుకుంటున్న ఉపశమనం మనకు కలుగుతుందే తప్ప రుణం పూర్తి స్థాయిలో తీర్చుకోలేము. వాళ్ళు గతించిన తర్వాత చేసే కార్యక్రమాలు కూడా భక్తి శ్రద్ధలతో, ధ్యాస మంత్రాల మీద, చేసే క్రియ మీద, అక్కడ ఉన్నటువంటి గురువు ఏది చెప్తున్నాడో అది జాగ్రత్తగా చేస్తూ, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆకాశ పితృకార్యాలు చేస్తూ ఉన్నా కానీ కొంత రుణం తీర్చుకుంటూ, మనం చచ్చిందాక వాళ్ళని ఆ విధంగా చేస్తూ ఉండాలి. బతుకున్నప్పుడు చూడాలి, చచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. తద్దినాలు, మాసికాలు, ఇవన్నీ కూడా సంవత్సరికాలు, ఇటువంటివన్నీ ఉన్నాయి కదా మనకి. అవన్నీ కూడా చచ్చిందాక మనం యథావిధిగా శాస్త్ర ప్రకారంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొంత రుణం తీర్చుకున్న వాళ్ళం అయితే కానీ పూర్తి స్థాయి తీర్చుకోలేం. ఇవన్నీ చెయ్యక కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నాం. చచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది, నాకేం చెయ్యట్లేదు అని. అది కూడా శాపంగా మారుతుంది. పితృశాపం మరీ ఘోరం. దేవతలన్నా ఎక్స్క్యూజ్ చేస్తాను, దేవతలు ఒప్పుకోరు, చేయాల్సిందే వాళ్ళకి. లేకపోతే మనకు కూడా అదే గతి పడుతుంది. మళ్ళీ మన వంశం
మనం మన తల్లిదండ్రులకు చేయలేదు, వాళ్ళ శాపం మనకు తేలింది. మనకు మన కొడుకులు చెప్పితే మన శాపం మన కొడుకులకి, వాళ్ళకి అట్లా వంశం మొత్తం కంటిన్యూ అవుతుందా లేదా? అవును. వంశం చివరికి క్షీణిస్తుందా లేదా? అది జరిగేది. అందుకని మన కష్టాలు రావటానికి కారణం రెండు: భగవంతుడి పట్ల రుణం తీర్చుకోకపోవడం, తల్లిదండ్రుల పట్ల రుణం తీర్చుకోవాలి. ఈ ఇద్దరి కృతజ్ఞతలు చూపించకపోవడం. రుణం కూడా కాదు, కృతజ్ఞత చూపించాలి ఇద్దరి పట్ల. అలానే ఋషుల నింద, దేవతా నింద ఇటువంటివి కూడా చేయకూడదు. గురు నింద ఇటువంటివి కూడా చేయకూడదు. చేస్తే కష్టాలు వస్తూ ఉంటాయి. మనం ఇవాళ కుంభమేళా కానీ వెళ్ళాము, మలమూత్రాలు అటువంటి చోట్ల విసర్జన చేయకూడదు. నది దగ్గరికి వెళ్తే విసర్జన చేయకూడదు. బట్టలు ఉతుకొద్దు, షాంపూలు పెట్టొద్దని ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అవన్నీ మనం తప్పులు చేస్తూనే ఉన్నాం. శని పూజ చేస్తే బట్టలు అక్కడే వదిలిపెడతాం. మరి శని కోపం రాదా? శని దేవుడు కదా, నువ్వు ఆయన చేసి ఆయన వదిలిపెడితే ఎంత పాపం అది. ప్రసాదంగా స్వీకరించాలి. ఇంకా దాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి. అవి చినిగేంత వరకు కూడా అవి మనం ధరిస్తూ ఉండాలి. ఇటువంటి తప్పులు మనం కావాలని చేస్తూ కష్టాలు వస్తున్నాయి, ఈ దేవుడు మనల్ని అనుగ్రహించట్లేదు అంటే కావాలని చేసేవాటికి ఎవడేం చేస్తాడు? కావాలని అప్పులు చేస్తున్నాం ఉండంగా కూడా ఏమవుతుంది? అది ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి మనం దేవతల రుణము దేవతలకు కృతజ్ఞతగా ఉండాలి. పితృదేవతల రుణం తీర్చుకుంటూ బతుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండాలి. ఇటు ప్రతిదీ కూడా కృతజ్ఞతాభావంతో గురువుల్ని కానీ ఎవరిని నింద చేయకుండా, ఋషులు, యతీశ్వరులు, పీఠాధిపతులు ఇటువంటి వారిని నింద చేయకుండా ఉంటే మన జీవితం బాగుంటుంది. ఇవన్నీ చేస్తున్నంతకాలం మనకు ఖచ్చితంగా నేను ఫస్ట్ చెప్పినట్టు చచ్చిందాక ఈ కష్టాలు వస్తూనే ఉంటాయి. అందులో సందేహాన్ని, సుఖాలు కూడా వస్తాయి కానీ అది మధ్య వాళ్ళ ఆశీర్వచనం. చేస్తున్నందుకు కొద్ది గొప్ప పూజ చేస్తున్నందుకు అయితే అనుగ్రహిస్తారు కదా. అలా ఉంటుంది అన్నమాట. ఓకే, ధన్యవాదాలండి. ఖచ్చితంగా.